యూట్యూబ్ ఛానల్ ప్యారిస్ కబుర్లు విత్ us. ఈరోజు మనమందరం కలిసి స్విస్లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన టిట్లీస్ మౌంటైన్స్కి అయితే వెళ్తున్నాం. బ్యూటిఫుల్ ప్లేస్ అని ఎందుకన్నానంటే మీరు మొత్తం వీడియోకి చూస్తే మీకే అర్థమవుతుంది. మనం ఏదైనా ప్లేస్కి వెళ్తున్నాము ఫస్ట్గా అంటే మనం చేసే పని ఏంటి, జస్ట్ గూగుల్కి వెళ్ళి రివ్యూస్ చదివి ఫొటోస్ చూసి అది ఎలా ఉంటుంది అని చెప్పి ముందుగానే చెక్ చేసి పెట్టుకుంటాం కదా. నేను కూడా అలానే చూశాను. అదంతా ఒక పెద్ద మంచు కొండ, అక్కడికి వెళ్ళి ఒక సమ్ హైట్ వరకు తీసుకొని వెళ్ళి వదులుతారు, అక్కడంతా గేమ్స్ ఆడుకోవచ్చు అని చెప్పేసి ఉంది. ఫస్ట్లో నేను కూడా అంత ఎక్సైట్మెంట్గా ఫీల్ కాలేదు. జస్ట్ స్నో వరల్డ్కి వెళ్ళి అక్కడ ఐస్తో అలాగా గేమ్స్ ఆడుకుంటాం కదా అలా అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళే కొద్దీ మనలో ఉన్న ఇంట్రెస్ట్ అనేది అండ్ యాంగ్జైటీ అనేది ఎక్కువైందనమాట. ఫస్ట్లీ ఇప్పుడు మనం లూజన్ నుంచి కింద ఒక విలేజ్ అయితే ఉంటుంది ఏంజల్ బర్గ్ అని చెప్పేసి, అక్కడికైతే మనం మెట్రోలో వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళడానికి ఒక 1.5 hours అలా పడుతుంది అనమాట. అక్కడి నుంచి మనం సమ్ హైట్స్ వరకు రోప్వేలో వెళ్తాము. మేము లూజన్లో నైట్ స్టే అయితే చేసాము. ఆ తర్వాత నెక్స్ట్ రోజు మార్నింగ్కి టిట్లీస్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఆ హోటల్ ఎలా ఉంది, రూమ్ ఎలా ఉంది అవన్నీ నేను కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. మేము ఫాస్ట్గా వచ్చి మెట్రో అయితే ఎక్కాము. ఎక్కగానే అక్కడ కండక్టర్ వచ్చేసి ఈ బోగీలో ఎక్కమనింది. చూస్తే అక్కడ ఎవరు లేరు, మేము ఒకటే ఉన్నాం, మాకు ఒకటే సపరేట్ బోగీ ఇచ్చారు. అండ్ ఈ ట్రైన్స్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే చిన్నపిల్లలకి ఒక బోగీ ఉంటుంది అనమాట. అందులో ఇలా చిన్న చిన్న బుక్స్ అయితే పెట్టుంటారు, స్టోరీ బుక్స్. అండ్ అక్కడున్న పెయింటింగ్స్ అన్నీ కూడా బొమ్మల పెయింటింగ్స్ వేశారు, సో దట్ పిల్లోళ్ళు ఏడ్చకుండా ఎంగేజ్ అయి ఉంటారు అని చెప్పేసి. ఇది ఎట్లా మా బుడ్డోడికి యూస్ కాలేదు, కాకపోతే కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే బాగా చదువుతూ ఉన్నారనమాట, ఎంగేజ్ అయినారు, సో దట్ పేరెంట్స్ అంతా బయట వ్యూ అంతా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగుందో కదా వ్యూస్. ఇలా వెళ్తూ ఉంటేనే మనకి ఆ బ్యూటిఫుల్ నేచర్ అనేది కనిపిస్తుంది. స్విస్ అంటేనే నేచర్ కదా. ఇలా విండోలో ఇలా బయటికి చూస్తూ వెళ్తూ ఉంటే మనకు అసలు ఇంత దూరం ట్రావెల్ చేసామా, ఇన్ని అవర్స్ పట్టిందా అని కూడా అనిపిదు అనమాట. అంత నీట్గా క్లీన్గా ఉన్నాయి అక్కడ లొకేషన్స్ అన్నీ. అండ్ నాకు ఒక విషయం అయితే అర్థం కాలేదు, ఆ స్విస్ గవర్నమెంట్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా అనేసి. ఈవెన్ మౌంటైన్స్ పైన కూడా మనకి ఉన్న ఆ ట్రీస్ కానివ్వండి, గ్రాస్ కానివ్వండి, అవన్నీ నీట్గా మనకి బాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. నాకైతే లిటరలీ ఆ లొకేషన్స్, ఆ నేచర్, ఆ వైబ్స్ అన్నీ చూశాక అక్కడే ఉండిపోవాలనిపించింది. కాకపోతే మనం అక్కడ ఉండలేము, జస్ట్ ఫర్ ట్రావెల్ సేక్ వచ్చాం కాబట్టి. అలా కొద్దిసేపు ట్రావెల్ చేశాక మనమైతే విలేజ్కి అయితే రీచ్ అయిపోయాము. అదే లాస్ట్ స్టేషన్ అనమాట మెట్రోకి. అక్కడి నుంచి మనకు కొన్ని ఫ్రీ బస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అప్ టు కేబుల్ కార్ స్టేషన్ వరకు. అక్కడ రీచ్ అవ్వగానే కొన్ని మ్యాండటరీ ఫొటోస్ అయితే తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. మనం ఈ టికెట్స్ అన్నీ ముందుగానే బుక్ చేసుకున్నాము. ఈ స్విస్ టికెట్స్ అన్నీ ఎలా బుక్ చేసుకున్నాము అండ్ ఎంత కాస్ట్ అయితే పడినాయి, టోటల్ ట్రిప్ కాస్ట్, బడ్జెట్ ఎంత అనేది అంతా నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇన్కేస్ ఎవరన్నా ప్లాన్ చేస్తూ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి. ఇక్కడైతే మనము ఆ కేబుల్ కార్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇలా కేబుల్ కార్స్ అయితే వెళ్తూ ఉంటాయి, సో మనము దాంట్లోకి వెళ్తామన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క కేబుల్ కార్కి ఒక్కొక్క ఫ్లాగ్ అయితే వేశారు, అదే చూపిస్తున్నాం మీకు ఇక్కడ. అలా ఫ్లాగ్స్ అన్నీ చూస్తూ ఉండగా మన ఇండియా ఫ్లాగ్ కూడా కనిపించింది. అలా చూస్తుండగా మేము కూడా మా ఫస్ట్ కేబుల్ కార్లోకి అయితే రీచ్ అయిపోయాము. అలా వెళ్తుండగా ఫాస్ట్గా ఫోర్స్గా స్పీడ్గా పుష్ చేసింది. వా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి కెమెరా తిప్పగానే మేము ఆల్రెడీ కొంచెం డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నాం, పైకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. అలా ఫస్ట్ కేబుల్ కార్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కేబుల్ కార్ బ్రిడ్జ్ అయితే మనల్ని ఆల్మోస్ట్ 2500 meters పై వరకు అయితే తీసుకొని వెళ్తుంది. అక్కడి నుంచి మరి సెకండ్ కేబుల్ కార్ ఉంటుంది, కాకపోతే అది చాలా పెద్ద కేబుల్ కార్ అనమాట. అక్కడ ఆల్మోస్ట్ ఇక్కడైతే ఒక 8 members కూర్చునే కేబుల్ కార్ ఇది. అందులో అయితే ఆల్మోస్ట్ ఒక 20 to 50 members వరకు పడతారనమాట.
అలా వెళ్తూ ఉంటే ఆ లాస్ట్‌లో అక్కడెక్కడో కనిపిస్తూ ఉన్నాయి. ఆ టిట్లిస్ మౌంటైన్స్ అనేది ఆ మంచు కప్పుకొని. సో, మేమైతే అక్కడికి ఇప్పుడు రీచ్ అయిపోతున్నాము. ఇంత హైట్స్‌లో నుంచి ఆ లొకేషన్స్‌నైతే చూస్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తూ ఉందో. ఇక్కడ ఆ మంచు కొండలు అక్కడి నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉంది. ఏంటా ఆ సౌండ్ అని అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ ఒక బ్యూటిఫుల్ వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉందనమాట పైనుంచి. అక్కడున్న మంచంతా కరిగి చిన్న వాటర్ ఫాల్ లాగా వస్తూ ఉందనమాట పైనుంచి. మేమెళ్ళింది సమ్మర్‌లో కాబట్టి కొంచెం స్నో అయితే తక్కువుంది. బట్ వింటర్స్‌లో అయితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఇదొక వీడియో చూడండి. మేమొచ్చేసి ఆ మౌంటైన్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము. ఇది 3 ఫ్లోర్స్ ఉంది. ఒక ఫ్లోర్‌లో షాపింగ్, ఒక ఫ్లోర్‌లో ఫుడ్ అండ్ లాస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి స్నో దగ్గరకైతే వెళ్ళొచ్చనమాట. ఇక్కడికి నేను ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అదంతా చూసి ఏంటి మనం క్లౌడ్స్‌ని టచ్ చేయడానికి వచ్చామా అన్న ఫీలింగ్‌లో ఉండే. ఎంత చల్లగా ఉందో అండ్ ఆ క్లౌడ్స్, ఆ మంచు అంతా కలిసిపోయినాయి. ఇప్పుడు మనమైతే 3000+ మీటర్స్ హైట్‌లో అయితే ఉన్నాము ఆ మౌంటైన్ పైన. ఇక్కడ ఒక బాలీవుడ్ ఫేమస్ మూవీ అయితే తీశారు. అందువల్లే ఇక్కడికి ఎక్కువ ఇండియన్స్ అనేది వస్తారనమాట. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని మేమైతే క్లిఫ్ వాకింగ్‌కి అయితే వెళ్ళిపోయాము. క్లిఫ్ వాకింగ్ అంటే ఒక బ్రిడ్జ్ అనేది ఉంటది. అది మూవ్ అవుతా ఉంటది. దానిపైన మనం బ్యాలెన్స్ చేస్తూ నడుస్తూ వెళ్తామనమాట. అలాంటి ఒక బ్రిడ్జ్ అయితే ఉందక్కడ. 100 మీటర్స్ ఉంటది ఆ బ్రిడ్జ్. అక్కడ లాస్ట్ వరకు వెళ్ళేసి ఆ వ్యూ అయితే చూసుకొని వస్తాము. నెక్స్ట్ అక్కడి నుంచి కిందున్న రెస్టారెంట్స్ అండ్ బఫే సెక్షన్‌కి అయితే వచ్చాము చూడ్డానికి. అక్కడ మన ఇండియన్స్ కూడా ఎక్కువగా వస్తున్నారు అని తెలిసి మన డిషెస్ కూడా యాడ్ చేశారు. అది చాలా అనిపించింది నాకు. మేము అక్కడి నుంచి కిందికి రిటర్న్ అవుదామని వెళ్తుండగా వాన పడుతూ ఉంది. ఆ వానలో ఆ స్నోని చూస్తుంటే చాలా అనిపించింది. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి త్వరగా ట్రై చేస్తాను మా బుడ్డోడు సపోర్ట్ చేస్తే. ఇన్‌కేస్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా! ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండబ్బా! ఓకే బాయ్. మెర్సీ.